నిజాయితీగా ప్రేమిస్తే చివరికి మిగిలేది కన్నీరేనా? ఇక్కడ విరాజ్ మనోనిధిని నిజాయితీగా ప్రేమించాడు. మనోనిధి వరుణ్ రాజ్ని నిజాయితీగా ప్రేమించింది. కానీ చివరికి వీరిద్దరికీ కన్నీరే మిగిలింది. నిజాయితీగా ప్రేమించే వారికి గొప్ప వరం ఏంటో తెలుసా? తనను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడమే. కానీ ఆ వరం అందరికీ ఇవ్వడు దేవుడు, కొందరికే ఇస్తాడు. ఆ వరాన్ని కోల్పోతున్న హృదయాలెన్నో, కోల్పోయిన హృదయాలు ఇంకెన్నో. ఇట్లు మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. మనోనిధి వరుణ్ రాజ్ని మర్చిపోలేకపోతుంది. తనలో ప్రేమ ఇంకా అలాగే ఉంది. ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే మనోనిధి వాళ్ళ అమ్మ కాని అమ్మ మనోనిధి వాళ్ళ నాన్నపై మనోనిధిపై గొడవపడి ఇక ఎప్పటికి రానని మనోనిధి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మనోనిధి అమ్మయ్య బాగా వెళ్ళిపోయింది అని ఆనందపడిపోయింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వరుణ్ రాజ్ నుండి మనోనిధికి ఎటువంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ లేదు. మనోనిధిలో బాధ చాలా ఎక్కువైపోతుంది. తనపై ఉన్న ప్రేమతో నా కళ్ళ నేను చేస్తేనేమో నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ చూస్తున్నాడు. నా క్యారెక్టర్ని చాలా బ్యాడ్ చేసి చూస్తున్నాడు. నన్ను చాలా చీప్గా చూస్తున్నాడు అని అనుకుంటుంది మనోనిధి. తనపై ప్రేమనేమో చావట్లేదు అనుకొని తనలో తాను చాలా బాధపడుతూ ఏడుస్తూ వరుణ్ రాజ్ ఫోన్ అండ్ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు మనోనిధి వరుణ్ రాజ్ గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది. బాధతో తన మనసు పలికే మాటల్ని వింటూ ఉంది. తన మనసు ఇలా అంటుంది. ఎన్నో ఏండ్ల నా ప్రేమ, ఇన్ని సంవత్సరాల నా ప్రేమ కథలో ప్రేమ నాదే, ప్రేమలో కన్నీరు నాదే, బాధ నాదే, భావం నాదే, ప్రేమ అనే నదిలో తీరం చేరలేని దూరం నాది. ఏ రోజుకైనా ఏ నాటికైనా ఆ వైపు ఉన్న ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాకపోదా అనే ఎదురుచూపు నాది. ఆ వైపు ఉన్న ప్రేమ నా వైపు చూడటమే మానేసింది. చివరిసారిగా ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపో అని గట్టిగా ఏడుస్తూ అడిగి అరిసి చెప్పాలని ఉంది. కానీ నా ప్రేమకి అంత స్వేచ్ఛ లేదే. ఎంతకాలమని నాలో నేను నా ప్రేమని దాచేది, ఎన్నాళ్ళని ఎదురు చూసేది. నా కన్నులకి అలుపొచ్చింది, నా మనసుకు విసుకొచ్చింది. కానీ నా ప్రేమకి మాత్రం అలుపు సొలుపు లేవు. నా ప్రేమ మాత్రం చావలేదు. ఇప్పుడే ఒక బాధ భయం మొదలైంది. ఆ వైపు ఉన్న ప్రేమ పూర్తిగా దూరమైపోతే, మరో ప్రేమతో జతైపోతే ఇన్నేండ్ల నా ఎదురు చూపు, ఇన్నాళ్ళ నా ప్రేమ ఏమైపోవాలి? ఇంతకాలం ఏడ్చిన నా ఏడుపు, నా కన్నీరు అంతా వృధా. నా కన్నీటికి అంతం లేకుండా పోతుంది. నా ప్రేమకి అర్థం లేకుండా పోతుంది. ఒకరోజు మేరీ జాస్మిన్ మనోనిధి దగ్గరికి వెళ్ళింది. మనోనిధి చాలా బాధగా కూర్చొని ఉంటుంది. అది చూసి మేరీ జాస్మిన్ ఇలా అంటుంది. ఎందుకే అంటే అలా ఆలోచిస్తూ బాధగా కూర్చుంటావు? ఎప్పుడు ఆ వరుణ్ రాజ్ ఆలోచనేనా నీకు అంటుంది. ఏమోనే, మనసేం బాలేదు. నా ప్రేమ ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. నా జీవితంలో నేను ఏ ప్రేమకి నోచుకోలేదు. ఎవరి ప్రేమని నేను అనుభవించలేదు. మా అమ్మని నేను చాలా ఇష్టపడ్డాను. కానీ దానికి బదులు మా అమ్మ నాకు చేదు గుర్తులను మిగిలిచ్చి వెళ్ళిపోయింది. మా అమ్మని నేను ఎంతో ఇష్టపడ్డాను. కానీ అది నాకు అమ్మ అనే పదం మీదనే అసహ్యం కలిగేలా చేసి వెళ్ళిపోయింది. నా మనసుని అంతగా గాయపరిచింది కాబట్టి నా మనసు విరిగి దానిపై ఇష్టం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు ఈ వరుణ్ రాజ్ని ప్రేమిస్తే తను కూడా తన మాటలతో పచ్చి బూతులతో నా హృదయాన్ని చాలా గాయపరిచాడు అంటూ మనోనిధి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మేరీ జాస్మిన్ ఇలా అంటుంది. చూడు మనోనిధి, గతం చేసిన గాయాన్ని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? ఆ గతం నాది కాదని మర్చిపోతే తప్పేంటి? తిరిగి మొదలవని కథ కోసం నీ పట్టింపేంటి? తిరిగి రాని దానికోసం, తిరిగి మళ్ళీ రాని దానికోసం నీ ఎదురు చూపేంటి? అవి మధురమైన జ్ఞాపకాలు కానప్పుడు వాటిని మర్చిపోకుండా ఉండటం ఎందుకు? చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆ బాధలో బానిసగా బ్రతకడం దేనికి? ముందుకు కదిలి అడుగులు వెయ్యి. నీ భవిష్యత్తుపై నువ్వు వేసుకున్న ప్రణాళికలని నెరవేర్చుకోవడానికి
నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో కృషి చేయి. మనోనిధి, ఒక ఫ్రెండ్గా నేను నీకు చెప్పేది ఇదే. నిన్ను అంత చులకనగా నీచంగా చూసిన ఆ వరుణ్ రాజ్ కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు తను చాలా దురదృష్టవంతుడు. అలాంటి వాడు నీ లైఫ్లో లేకుండా పోవడం అంటే అది నీ అదృష్టం. ఈ మధ్యనే తన గురించి నాకు ఒక విషయం తెలిసింది. అలాంటి చెత్త ఫెలో కోసమా మనోనిధి ఇంతకాలం ఎదురు చూసింది అనుకున్నా. దేవుడికి అన్నీ తెలుసు. అలాంటి వాడు నీ లైఫ్లో ఉంటే నువ్వు చాలా కష్టపడతావని, వాడితో నీ లైఫ్ బాగుండదని, ఇప్పటికే అష్ట కష్టాలు పడ్డావు నీ జీవితంలో. లేనిపోనిది వీడితో తలనొప్పి నీకెందుకని దేవుడే దూరం చేశాడేమో. అందుకే మర్చిపో పూర్తిగా, శాశ్వతంగా. దయచేసి మర్చిపో మనోనిధి. ప్రతి ఆడపిల్ల జీవితం ఇంతే అనను కానీ చాలామంది ఆడపిల్లల జీవితం ఇంతే. మనసారా ప్రేమిస్తారు కానీ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. వారిది 2 సైడ్స్ లవ్. 2 వైపుల ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అలాంటిది వాళ్ళే ఏమీ చేయలేక పరిస్థితులకు తల వంచి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటిది మరి నీ లవ్ ఎంత? నీది 1 సైడ్ లవ్నే కదా. ప్రేమ నటించాడు నీపై. ఎలాంటి ప్రేమ లేదు తనకి. తన కామవాంఛని తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అది జరగదని, నువ్వు అలాంటి దానివి కాదని అర్థమైంది. సైలెంట్ అయిపోయాడు. తనపై నాకు కోపమేమీ లేదు. తన నుండి నాకు అర్థమైంది మాత్రం ఇదే. నువ్వు ఇష్టపడ్డావని, తను కూడా ఖచ్చితంగా నిన్ను ప్రేమించాలని రూలేం లేదు. ఎవరిష్టం వారిది. నీకు నచ్చింది నాకు నచ్చాలని, నాకు నచ్చింది నీకు నచ్చాలని ఏమీ లేదు కదా. కానీ తను మాత్రం డబల్ గేమ్ ఆడాడు. డ్యూయల్ సిమ్ గాడు. ముందే తన లైఫ్లో ఒక అమ్మాయి ఉందని చెప్తే నువ్వు ఎప్పుడో డ్రాప్ అయిపోయేదాన్ని కదనే. అప్పుడు మనోనిధి, అవును ఖచ్చితంగా అయ్యేదాన్ని అంటుంది. ఇంత బాధ పెడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒక ఆడపిల్లని ఇంతగా ఏడిపించినందుకు బాధ అనే భారీ మూల్యం చెల్లించాల్సిందే వాడు అంటుంది మేరీ జాస్మిన్. తను బాధపడాలని నేను కోరుకోవట్లేదే, కానీ నన్ను ఇంతగా బాధ పెట్టినందుకు తనలో ఒక పశ్చాత్తాపం కానీ, అయ్యో పాపం మనోనిధిని నా మాటలతో ఎంతో ఏడిపించాను, తన బాధకి కారణమయ్యాను అనే ఒక భావం తన మాటల్లో కానీ తన ముఖంలో కానీ లేదే. ఏ ఒక్కరితో కూడా మనోనిధిని నేను చాలా బాధ పెట్టాను, మనోనిధిని నేను చాలా బాధ పెట్టాను అనే ఒక్క మాట కూడా అనలేదు. పైగా తనని నేను ఇబ్బంది పెట్టానని వారి ముందు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం అనేది నాకు చాలా బాధని కలిగిస్తుంది. నన్ను తను చాలా హీనంగా చీప్గా చూడడం నేను భరించలేకపోతున్నా అంటుంది మనోనిధి. తన కంటికి నువ్వు చీప్గా కనిపించవచ్చు కానీ, తన కంటికి నువ్వు చీప్గా కనిపించొచ్చేమో కానీ నిన్ను అభిమానించేవారు, గౌరవించేవారు, ప్రేమించేవారు, నిన్ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు మనోనిధి. వాడి గురించి అతిగా ఆలోచించింది చాలు. వాడి గురించి అతిగా ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకు. వాడి గురించి అతిగా ఆలోచించి నీ బుర్ర, బుద్ధి, మనసు, ఆరోగ్యం పాడు చేసుకోకు. నీ మనసు ఖరాబ్ చేసుకోకు, నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. ప్రేమనే జీవితం కాదు. నీకంటూ ఒక లైఫ్ ఉంది. నువ్వు పెళ్లి చేసుకోమని నేను చెప్పను. నువ్వు పెళ్లి చేసుకోమని నేను చెప్పను. ఎందుకంటే నేను నిన్ను అర్థం చేసుకున్నా. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా తనతో హ్యాపీగా ఉండలేవని నాకు అర్థమైంది. నేను నిన్ను అర్థం చేసుకున్నా. నా పరిస్థితులను బట్టి నేను ఇంకా చేసుకోలేదు. కానీ నీ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు పెళ్లి చేసుకో మనోనిధి అని చెప్పలేను. ఈ సిచ్యువేషన్లో వరుణ్ రాజ్ని మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకో మనోనిధి అని నేను నీకు చెప్పలేను. కానీ కొంతకాలం తర్వాత నీ వాళ్ళని బాధ పెట్టొద్దు అనుకుంటే మాత్రం కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకో. లేదు నా లైఫ్లో మ్యారేజ్ అనేది ఇంపాసిబుల్ అనుకుంటే మాత్రం మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించి నలుగురికి ఉపయోగకరంగా బ్రతుకు. పెళ్లి చేసుకో మనోనిధి అని నేను నీకు చెప్పగలను. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నానో తెలుసా? ముందు
నువ్వు చేసుకుంటే నాకు చెప్పు మేరీ జాస్మిన్ అంటావేమో అని అంటుంది మేరీ జాస్మిన్. ఏ లేదు, నేనెందుకు అలా అంటానే, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నా పెళ్లి విషయంలో అంటుంది మనోనిధి. అప్పుడు మనోనిధి, నా వల్ల నా కారణంగా మా వాళ్ళందరూ బాధపడడం నాకు ఇష్టం లేదు, అలా అని నేను వేరే అతన్ని పెళ్లి చేసుకోలేను అంటుంది మనోనిధి. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తరుణి మనోనిధి ముందు ఫోన్లో ఇలా అంటుంది, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతా డాష్ దానా అని ఫోన్ కట్ చేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మనోనిధి, ఏ ఆగవే, ఏమైంది అంత ఫైర్ అవుతున్నావు అంటుంది. అది ఉండే కదనే, ఒకసారి చెప్పినాగా నీకు, దాని పెళ్ళి కుదిరిందంట, ఇప్పుడు దాని లవర్తో నేనుండాలంట అంటుంది తరుణి. కానీ ఒక అమ్మాయి కూడా నన్ను ఇలానే అడిగింది, నేను వాళ్ళ ఇంటి ముందు నుండి వస్తుంటే, నిధి అక్క ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే నేను ఏం మాట్లాడుతుందో అని ఆగాను. అప్పుడు నన్ను ఆ అమ్మాయి కొంచెం చెట్టు సాటుకి తీసుకెళ్ళి, అక్క ఇలా అంటున్నా అని ఏమనుకో కదా అన్నది. ఏమనుకోను, ముందు ఏంటో చెప్పు అన్నాను. మరేం లేదు కానీ నీతో వరుణ్ రాజ్ అన్నయ్య మాట్లాడట్లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నాకు పెళ్ళి ఫిక్స్ అయిందక్క, నేను ఇన్ని రోజులు విషుతో లవ్లో ఉన్నా, ఇప్పుడు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతున్నా, ఇప్పుడు నువ్వు విషుని లవ్ చెయ్యక్క అన్నదే. అప్పుడే అక్కడే చెప్పు తీసుకొని కొట్టాలనిపించి అంత కోపం వచ్చింది, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా అంటుంది మనోనిధి. ఎవతే అది అంటుంది తరుణి. మా క్లాసు రఘురాము ఉండే కదా, మా క్లాసు రఘురాముని కొన్ని రోజులు లవ్ చేసింది తను, మళ్ళీ ఇప్పుడేమో ఈ విషుగాన్ని లవ్ చేసింది అంటుంది మనోనిధి. ఓహో, రఘురాముని ప్రేమించిన అమ్మాయినా, ఆ అబ్బాయిని లవ్ చేసి ఇప్పుడు ఈ అబ్బాయితో లవ్లో ఉందా అంటుంది తరుణి. ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అంటుంది మనోనిధి. నువ్వేమన్నావే మరి అంటుంది తరుణి. నాకు ఎవడో ఒకడు లవర్ అయితే చాలనుకోవట్లే, నేను మనసారా ప్రేమించిన వాడు తిరిగి నన్ను ప్రేమించాలి, మేము పెళ్లి చేసుకోవాలి, సిన్సియర్గా నేను లవ్ చేస్తున్నా, ఎవడంటే వాడు కావాలని నేను అనుకోవట్లేదు అన్ననే. అప్పుడు తరుణి ఇలా అంటుంది, లవ్ అంటే ఏమనుకుంటున్నాయే ఈ వేస్ట్ ముండలు అంటుంది. ఇలా వీరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంటుంది. రైటర్ మాట, ప్రేమ అంటే ఒక బిజినెస్సా ఏమన్నా, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నా, నా బిజినెస్ నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళడానికి. ఏం మనుషులండి బాబు, ఇలా తయారయ్యారు కొందరు మనుషులు. ప్రేమ చాలా గొప్పది, కానీ దాని విలువని దిగజార్చే వాళ్ళు ఇదిగో ఇలాంటి వారే. ప్రేమ అని పేరు పెట్టుకొని డేటింగ్ చేసుకొని ఒక అబద్ధపు ప్రేమని కొనసాగించి ఎవరి దారి వారు చూసుకొని మంచి డబ్బున్న వారిని చూసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. ఇది ప్రేమ అంట, ప్రేమ చి. ఇక మనోనిధిని అలా అడిగిన అమ్మాయితో మనోనిధి ఇప్పటికీ మంచిగానే మాట్లాడుతూ ఉంది. అప్పుడు కోప్పడ్డా కానీ, అమ్మాయి అలా అడిగినప్పుడు కోప్పడ్డా కానీ తన దృష్టిలో ప్రేమ అంటే ఇదేనేమో అనుకొని, ఈ అమ్మాయిది రియల్ లవ్ కాదు కదా అనుకొని కొంతమంది ఇలానే ఉంటారేమో అని అనుకుంటుంది మనోనిధి. ఆ అమ్మాయి నిధిని పలకరించగానే నిధి కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. నీకెలా మాట్లాడాలని అనిపిస్తుంది ఆ పిల్లతో అని నేను అడిగితే నిధి ఇలా అన్నది. ఇప్పటికీ తను అన్నటువంటి మాట గుర్తుకొస్తే నాకు చాలా కోపం వస్తుంది, కానీ దానిని మనసులో పెట్టుకొని పదే పదే తనని ద్వేషించే అంత కోపం అయితే లేదే. కొందరు అంతేనేమో, కానీ తను మంచిగా మాట్లాడుతుంది, నేను కూడా ఆ మాటని మనసులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నా. కానీ తనపై ఆ అమ్మాయి రఘురామ్ని వదిలేసి విషుని లవ్ చేసి ఇప్పుడు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుందని తెలిసినప్పుడే నాకు ఆ అమ్మాయిపై ఒపీనియన్ మారింది. ఈ అమ్మాయికి లవ్ గురించి ఏం తెలియదు, తను చేసేదే లవ్ అనుకుంటుందని నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఈ అమ్మాయి చేసింది అసలు లవ్వే కాదనిపించింది. అసలు చాలా కోపం కూడా వచ్చింది. కాకపోతే నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను కోపాన్ని. ప్రేమ అంటే ఏమైనా ఒక వస్తువా? ఇన్ని రోజులు నేను వాడుకున్నా, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతున్నా, నువ్వు వాడుకో అని చెప్పడానికి
ఇలాంటి వారిని ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లే. ఇలాంటి వారికంటూ ఒక క్యారెక్టర్ ఉండదు.